మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. గోదావరి కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి ప్రాజెక్టుల కేటాయింపులపై బడ్జెట్ సెషన్లో వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ఆర్ చంద్రబాబు, జగన్తో కలిసి కేసీఆర్ కృష్ణా జలాలను ఏపీకి దోచిపెట్టారని రేవంత్ లెక్కలతో సహా చూపించారు. ఇప్పుడు మళ్లీ అబద్దాలు చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు కారణాలు వెతుక్కుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. ఈ లెక్కలు తేల్చేందుకు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే 48 గంటలు మించి కూడా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ అన్నారు. కృష్ణానది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది 811 టీఎంసీలు. 811 టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, అంటే మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా 2 ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 18, 19, 2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు, వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు, ఈ చట్టాన్ని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించారు. అంటే ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. రైట్, ఇక కృష్ణా జలాలకు సంబంధించి ఏపీకి దోచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా లెక్కలను బయటపెట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, చెప్పండి, ఎటు ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు ఏం ఆరోపణలు చేశారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బదులిచ్చింది?
ఎస్ రత్న కృష్ణా నదీ జలాలలో పూర్తి స్థాయిలో కూడా మనకు 811 టీఎంసీలు నీటిలో ఉండదు. అది ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించబడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా తెలంగాణకు 299 టీఎంసీలు కాగా ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు ఉంది. ఇది అంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపులు అన్నది ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే తరహా సంబంధించిన విధానాన్ని కూడా కేసీఆర్ చేశారని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈ అంశంలో చూసినట్లయితే 2015లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో ఆ నీటి కేటాయింపులు దానిపైన కూడా అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది. దాని పర్యవసానమే పూర్తి స్థాయిలో కూడా కృష్ణా నదీ జలాల వివాదం రాజుకుంటుంది. అనేకమైన సమస్యలకు కూడా మూలమైనటువంటి కేసీఆర్, హరీష్ రావే కారణమని కూడా ఆయన స్పష్టం చేశారు, తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా నదీ జలాల సంబంధించి ఉండాలి. దాదాపు మనకు 405 టీఎంసీలు తెలంగాణకు రావాలి. మిగతా సంబంధించినటువంటి 405 సంబంధించినటువంటి వాళ్ళకి రావాలి. అంటే 50% 811 టీఎంసీలో చెరిసగం కావాలని ఉండదు. అందులో నది ఎక్కువ ప్రవహించేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం కనుక ఎక్కువ టీఎంసీలు కూడా ఈ ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియాగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా గత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఒప్పందాల ప్రకారమే అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ వాళ్ళ పర్యవసానమే ఇప్పుడు మనకు అనేకమైన సమస్యలు తెచ్చిపెడుతున్నాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పాలమూరు, రంగారెడ్డి, కోయిలసాగరు, నెట్టెంపాడు, భీమా ఇట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపుల విషయంలో కూడా ఆయన ఉదాసీనంగా వ్యవహరించారు. తద్వారా అవన్నీ కూడా ప్రాజెక్టులు అన్నది మనుగడలోకి రాలేకపోయాయి. చాలా సంబంధించినటువంటి అంశాల్లో కూడా గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యానికి గురి చేసిందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం రోజుకు 11 టీఎంసీల నీటిను తరలించుకు వెళ్తుంది. సంగంబండ కానీ లేకపోతే ముచ్చుమర్రి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ మిగతా సంబంధించినటువంటి ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు సంబంధించిన దాంట్లో చూసినట్టయితే ఎక్కువ మోతాదులో కూడా నీరు ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే కూడా కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితిలో లేకుండేది. సో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీటిని దొంగచాటుగా అంటే వాళ్ళ కేటాయింపు అనేటువంటి నీటిని కూడా తరలించకపోయారు. దీని ద్వారా దాదాపు రోజు 11 టీఎంసీల నీటిని తరలించకపోవడానికి సహాయకారిగా కేసీఆర్ వ్యవహరించాడు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క సంగమేశ్వర్ ప్రాజెక్టు కానీ పోతిరెడ్డి రెగ్యులేటరీ విషయం కానీ ఇతర రాయలసీమ ప్రాజెక్ట్స్ ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క జీవో పుట్టిందే అసలు ప్రగతి భవన్లో అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణ చేయడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో అంటే కేఆర్ఎంబి సంబంధించిన దాంట్లో కృష్ణా సంబంధించిన నదీ జలాల విషయంలో అసెంబ్లీ సమావేశాల వేదికగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వివరిస్తామని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో కేఆర్ఎంబి సంబంధించినటువంటి మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారో ఆ పాల్గొన్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరపున నుండి ఎటువంటి అగ్రిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ మినిట్స్ కాపీ అన్ని కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి అగ్రిమెంట్స్ కానీ ఎటువంటి విధానాలు అవలంబించలేదు. కానీ తెలంగాణ సంబంధించినటువంటి హక్కుల కోసం మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా ఏదైతే అవార్డు ఉందో ఇప్పుడు ప్రస్తుతం అవార్డు కాలేదు కనుక 299 టీఎంసీలు తెలంగాణకు 512 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇది సరికాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కనుక 50-50 50% తెలంగాణ ప్రాంతం అదేవిధంగా 50% ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకునే విధంగా ప్లాన్ చేయాలి. అవార్డు వచ్చేదాకా మాత్రం ఇది కొనసాగించాలి. ఆ ట్రిబ్యునల్ వచ్చేదాకా కొత్త ట్రిబ్యునల్ వేసేదాకా ఇదే విధానాన్ని అవలంబించాలి. ఎట్టి పరిస్థితుల్లో 200 టీఎంసీ కాదు. మనకు ఎక్కువగా నీటి సంబంధించిన పరివాహక ప్రాంతం ఉన్న నేపథ్యంలో మనకు ఎక్కువ సంఖ్యలో కూడా టీఎంసీలు అవసరం పడతాయి. ఎందుకంటే మనకు టాప్ ప్రియారిటీ ఉన్నది. మనకు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డితో పాటుగా కోయిలసాగర్, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అన్నది మనకు ప్రస్తుతం ఉన్నట్టు సరిపోదు. సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల వారు చేసినటువంటి అగ్రిమెంట్ వల్లనే ఈ యొక్క పరిస్థితి నేర్కొంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోవాలన్న విధానాన్ని మాత్రం స్పష్టం చేయడం జరిగింది. డెఫినెట్గా తెలంగాణ ఆకాంక్షల కోసం తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం డెఫినెట్గా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వైట్ పేపర్ కూడా అంటే అసెంబ్లీ సమావేశాల వేదికగా 2 రోజుల పాటు అయినా 3 రోజులైనా పర్లేదు కేసీఆర్ కనుక వచ్చినట్టయితే ఈ అంశంపైన పూర్తి స్థాయిలో చర్చ చేసేందుకు సిద్ధమని కూడా సవాలు విసరడం జరిగింది. రైట్ సాదిక్, అయితే అటు అసెంబ్లీలో ఇప్పుడు వైట్ పేపర్ పెట్టి చర్చకు సిద్ధమని కూడా సీఎం చెప్పారు. అయితే ఇలా చెప్పడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే పూర్తి స్థాయిలో మనకు రత్న దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే గత ప్రభుత్వాలు అంటే 2014 కంటే ముందు నదీ జలాల సంబంధించిన వాటా ఎలా ఉంది, 2014 తర్వాత ఎలా ఉంది, 2014లో
కేసీఆర్ చేసినటువంటి పూర్తి స్థాయిలో అంటే అగ్రిమెంట్స్ ఆ అగ్రిమెంట్ కానీ లేకపోతే మినిట్స్ సంబంధించింది కేఆర్ఎంబీలో జరుగుతూ ఉంటుంది. నీటి పంపకాల విషయం కానీ ప్రాజెక్టుల అలొకేషన్ కానీ తదితర అన్ని కూడా ఈ సమావేశాల్లో ఉంటుంది కనుక వాటి అన్నింటి కూడా మినిట్స్ కాపీతో నేను అసెంబ్లీకి సమావేశాలకు తీసుకొస్తాను. ఎవరు తప్పు వల్ల ఏపీ ప్రభుత్వం ఎక్కువగా సంఖ్యలో నీరు తీసుకుపోతుందో తేటతెల్లమవుతుంది. మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేస్తాము. కృష్ణా నదీ జలాలలో తెలంగాణ రావాల్సిన వాటా విషయంలో మీరు ఏం చేశారు, ఆ తర్వాత ప్రాజెక్టు సంబంధించి దాంట్లో ఎస్కలేషన్ ఏ విధంగా పెంచడం జరిగింది, ఆర్థిక మంత్రిగా కేసీఆర్ హరీష్ రావు ఉన్నప్పుడు ఏం జరిగింది, సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఒక టర్మ్ ఆయన ఉన్నాడు, ఒక టర్మ్ ఈయనున్నాడు, ఇద్దరు మాత్రమే కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు ఒక కనుసన్నలోనే పూర్తి స్థాయిలో ఇట్లా పాలమూరు రంగారెడ్డి కానీ లేక కృష్ణా నదీ జలాల వివాదం పూర్తి స్థాయిలో ఉంది కనుక వారికి తెలియకుండా ఏది జరగలేదు. ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి నీటి తోడుకపోతుంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి ఉంది. సో ఇవన్నిటి కూడా మినిట్స్ సంబంధించిన కేఆర్ఎంబీ అని ఉంటుంది. మనకు ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జరిగినటువంటి అనేక అంశాలపైన కూడా ఆ మినిట్స్ అన్నిటిపైన కూడా మేము పెడతాము. దానిపైన చర్చ చేయడానికి రావాలి. ఎవరు తప్పు చేశారు, ఎవరు తెలంగాణ సంబంధించిన ఆకాంక్షలను అన్నిటి కూడా తాకట్టు పెట్టారన్న ప్రజలకు తేటతెల్లి అయిపోతుంది. సో మేము మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. శ్వేతపత్రం రిలీజ్ చేసి గత ప్రభుత్వాలు అంటే ఏపీ ప్రభుత్వం కంటే ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎక్కువ విధ్వంసం జరిగింది, నీటి దోపిడీ జరిగింది. తెలంగాణ రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నదీ జలాలను ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలు దండుకుపోతుంటే కూడా చూస్తూ ప్రగతి భవన్లో కూర్చున్నాడు. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. సో ఏపీ అంటే సమైక్య పాలకులు చేసిన విధ్వంసం కంటే కేసీఆర్ చేసినటువంటి నదీ జలాలకు సంబంధించిన విధ్వంసమే ఎక్కువ అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఈ అంశం పైన పూర్తిగా తేటతెల్లం కావాలంటే వైట్ పేపర్ రిలీజ్ చేసి సో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, 2014 కంటే ముందు నదీ జలాల విషయంలో ఏ విధంగా ఉండే, 2014 తర్వాత కృష్ణా నదీ జలాల పైన జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంది, ప్రజలకు పూర్తి స్థాయిలో కనుక చెప్పినట్టయితే దాని ప్రకారంగా ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. అవసరం ఉంటే ఒక 2 రోజులు ఎక్కువ టైం అని ఇస్తాము. ప్రజలకు మాత్రం తెలియాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేఆర్ఎంబీ విషయంలో అతను దారదత్తం చేశారని, కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గారని, ఇట్లా నదీ జలాలకు సంబంధించినటువంటి అనేక కాంపోనెంట్స్ మనకు నిత్యంపాడు, కోయిల్సాగర్, భీమా తదితర ప్రాజెక్టులు అన్ని కూడా ఆ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చారని దొంగచాటిగా అగ్రిమెంట్ పెట్టారన్నటువంటి వాదన తీసుకొస్తుంది. ఇది సరికాదు. పూర్తి స్థాయిలో కూడా మొత్తం అసెంబ్లీ పెట్టినంటే ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన అవుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మినిట్స్ బుక్స్ కనుక బయట పెట్టినట్టే తేటతెల్లం అవుతుంది. అందుకోసం భాగంగానే అసెంబ్లీ సమావేశంలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా సవాలు విసరడం జరిగింది. రత్న రైట్ సాదిక్ అయితే ఇప్పుడు కృష్ణా నీళ్ల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని సీఎం అంత స్ట్రాంగ్ గా చెప్పడం కూడా మనం చూసాం. ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? రత్న దీంట్లో మనకు ఉమ్మడి రాష్ట్రంలో అంటే సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడినటువంటి పాత విధానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014లో మనకు రాష్ట్ర పునర్విభజన చట్టం అయినప్పుడు మనకు కొన్ని హక్కులు వస్తాయి. ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు వస్తాయి. ఆ హక్కుల ప్రకారంగా ఈ యొక్క నీటి సంబంధించినటువంటి విధానాలలో ఎవరి వాటా వారికి ఉంటుంది. కానీ ఆ యొక్క చట్టాన్ని రూపకల్పన చేసిందే కేసీఆర్ అని కూడా స్ట్రాంగ్ గా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరించారన్న విషయాన్ని ప్రధానమైన చర్చించడం జరిగింది. ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి నీరు 405 టీఎంసీల వరకు తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని కేవలం 299 టీఎంసీల వరకే ఆయన అగ్రిమెంట్ పెట్టుకోవడం, దానికి సంబంధించినటువంటి వాటికే కేంద్ర జలశక్తి సంబంధించిన లేకుంటే పునర్విభజన చట్టం 2014లో పొందుపరచడము ఎందుకు సంతకం పెట్టాడన్న దానిపైన కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఏ విధంగా అయిందో దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. అది కాదు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి విషయంలో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా మనకు 400 టీఎంసీ పైగా మనకు తెలంగాణ రావాల్సిన నీటిని ఈయన 299 టీఎంసీలకే ఎందుకు అగ్రిమెంట్ చేయడం జరిగింది, ఆ ప్రకారంగా ఈ రీఆర్గనైజ్ చట్టానికి ఎందుకు లోబడి చేశారన్న దానిపైన రేవంత్ రెడ్డి యొక్క సూటి ప్రశ్న. సో మనకు కావాల్సింది 200 టీఎంసీ కాదు, 299 టీఎంసీ కాదు, 400 పైగా టీఎంసీలు తెలంగాణ రావాలి. క్యాచ్మెంట్ ఏరియా అంటే సహజ న్యాయ సూత్రము, అదేవిధంగా ఇంటర్నేషనల్ లా ప్రకారం, ఇంటర్నేషనల్ నీటి సంబంధించిన లా ప్రకారం నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ప్రాంతం ఏ ప్రాంతంలో ఉంటే
ఆ ప్రాంతానికి ఎక్కువ నీటి కేటాయింపులు జరగాలనేది ప్రాథమిక సూత్రం. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ కృష్ణా నది ఎక్కువ ప్రవహిస్తున్న నేపథ్యంలో మనకు 405 టీఎంసీల వరకు కూడా తెలంగాణ ప్రాంతానికి కంటే ఎక్కువగా వస్తుంది. సో అంత రావాలి, కానీ అంటే 400 నుంచి 500 టీఎంసీ వరకు తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. మిగతా సంబంధించింది ఆంధ్రప్రదేశ్ పోవాలి, కానీ ఇక్కడ రివర్స్ అయింది. ఆ రివర్స్ కావడానికి ప్రధాన కారకుడే కేసీఆర్ అని చెప్పడం జరిగింది. సో రీఆర్గనైజర్ బిల్లో తయారు చేసినప్పుడు ఎందుకు తన ఆర్గ్యుమెంట్స్ చెప్పలేదు, తన యొక్క విధానాన్ని ఎందుకు ప్రకటించలేదు, తద్వారా పాత విధానాన్ని కొనసాగించడం వల్ల ఇట్లా నీటి సమస్యల వివాదం అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు మీద కానీ లేక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు కూడా అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆక్యుపై చేయడానికి యుద్ధం వాతావరణం ఏర్పడింది. ఎలక్షన్ కంటే ముందు రోజు కూడా ఆ సంబంధించినటువంటి విధానానికి కారకుడే కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి వాటా కేటాయింపులపై రీఆర్గనైజ్ చట్టంలో పొందుపరచాల్సింది పోయి పాత విధానాన్ని ఆయన అవలంబించారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయంకు నీటికి దోపిడీకి గురైంది. ఈ నీటి దోపిడీకి కారణం కేసీఆరే. సమైక్యవాదులు నీటి దోపిడీ కంటే కేసీఆర్ 10 సంవత్సరాల నీటి దోపిడీకి ఎక్కువ పాల్పడ్డాడు. తద్వారా రాయలసీమకు ఎక్కువ లబ్ధి చేకూరింది. అటు రాయలసీమ ఎత్తిపోత పథకం కానీ, సంగంబండ కానీ, ముచ్చుమర్రి కానీ ఇలా సంబంధించిన అక్రమ ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం తరలించకపోతుంటే ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. పైగా ఏపీ వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నట్టు రోజా ఇంటికి వెళ్ళి ఈ రాయలసీమ రత్నావళ సీమ చేస్తామని కూడా కేసీఆర్ మాట ఇచ్చడాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. సో ఇక్కడ చిత్తశుద్ధి లేదు, కేవలం గోదావరి సంబంధించి దానిపైన ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా ఎక్కువగా ఈ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ప్రాజెక్టులు ఇచ్చేసి తద్వారా ఆ కమిషన్ల కోసమే ఇటువంటి కక్కుర్తి పడ్డాడని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సో ఏది అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా నిజాలు బయట తెలాలంటే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేసి 2014 తర్వాత ఈ నదీ జలాల విషయంలో ఏం జరిగింది, కేసీఆర్ పాత్ర ఎంత, అదేవిధంగా హరీష్ రావు పాత్ర ఎంత అనేది పూర్తిగా తేటతెల్లమవుతుంది. ఎన్ని టీఎంసీల నీరు ఏపీ ప్రభుత్వం తరలించిపోయింది, తద్వారా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం వల్లింది దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అవగత కావాలంటే డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే ఇది తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం కేసీఆర్ ను డెఫినెట్ గా ఈ సమావేశాల్లో ఆయన ఖమ్మం పోయి నల్గొండ పోయి ధర్నాలు చేయడం కాదు, అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వస్తే అసలు నదీ జలాల విషయంలో కేఆర్ఎంబీ సంబంధించి కానీ కృష్ణా నదీ జలాల సంబంధించిన విషయంలో పూర్తిగా ఇక్కడ చర్చకు మేము ఇస్తాం, మైక్ కట్ చేయకుండా ఎంత అయితే అంత మాట్లాడండి, ఏం జరిగిందో పూర్తి స్థాయిలో కూడా ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సవాలు విసరడం జరిగింది. సో ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ యొక్క నదీ జలాల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో మాత్రం చాలా వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. అపోజిషన్ పార్టీ నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. ఈ నదీ జలాల వివాదం పైన ఎట్లాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజుకుంటుందని పైన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాదిక్.